హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నందినీస్ అఫీషియల్. నేను మీ నందిని అండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ రెసిపీ వచ్చేసి వంకాయ పాలు చూయించిపోతున్నాను. ఇలా 1/2 కిలో వంకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్స్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇలా చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ముక్కలు అనేది ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకొని మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలిపెట్టుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇది కూడా మొత్తం ఒకసారి ఇట్లా కలుపుకోవాలండి. ఇలా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇలా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా తీసుకొని మూత మధ్య మధ్యలో అడుగు పట్టకుండా ఇలా కలుపుకోవాలండి. కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఒక 5 మినిట్స్కి 3 మినిట్స్కి అలా. చూసారు కదా, మనకి ఈ వంకాయ ముక్కలు అనేది ఇంకా కొంచెం ఉడకాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా వంకాయ ముక్కలు అనేది గరిటతో ఇలా చూస్తే ఇలా స్మాష్ అయిపోతుందండి. మనకి ఉడికిపోయినాయి వంకాయ ముక్కలు అనేవి. ఇప్పుడు ఇందులో 1 స్పూను కారం, అలాగే ఒక 1/2 స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మనకి అడుగనేది పట్టదు. ఇలా ఒక 3 మినిట్స్ ఉడికించుకోవాలి కారం వేసిన తర్వాత. ఇందులోకి కాచి చల్లారి పెట్టిన ఒక 1/4 కప్పు పాలు వేసుకోవాలి. ఇలా వెంటనే స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవాలి, లేదంటే పాలు అనేది ఇరిగిపోతుంది. అప్పుడు కర్రీ అనేది అంత టేస్ట్గా ఉండదండి. ఇప్పుడు మనకి ఒక పాలు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. వెంటనే ఇలా కలపకూడదు. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా మొత్తం ఒకసారి ఈ పాలు కర్రీ మొత్తం కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మనం పాలు వేసినా కానీ విరగలేదు. అంతే అండి, మనకి వంకాయ పాలు కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్స్కి త్వరగా ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది వేడివేడి రైస్ కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.